సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను గారు రాసినటువంటి పత్రిక, 3వ పత్రిక, మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని సహాయం కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. హలో, ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో నాతో ఉన్నటువంటి నీ యొక్క పరిశుద్ధ సంఘంతో మాట్లాడండి. నీ వాక్కు పంపించండి. నీ దీనదాసుడు నీ యొక్క మాట ప్రకటించడానికి సిద్ధపడుతుంటుండగా నీ వాక్కుతో నింపి నీ ప్రజలకు, నీ యొక్క దాసునికి, కుటుంబానికి అవసరమైన సందేశాన్ని పంపించండి. ప్రతి ఆటంకాన్ని తొలగించమని, మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందవలసిందిగా యేసు పుణ్యనామంలో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో వర్ధిల్లుచున్న ప్రకారము వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లుతుంది, అక్కడతో ఆపొద్దు, అన్ని విషయాలలో కూడా వర్ధిల్లాలి. వర్ధిల్లాలి అనే మాటలు కొన్ని రాజకీయ పార్టీల క్యాంపెయిన్లో కానీ, ఏదైనా సామాజిక న్యాయం కొరకు పోరాడేటువంటి సందర్భంలో కానీ ఈ మాటలు వినబడుతూ ఉంటాయి. కమ్యూనిజం అనే దానిని వ్యాప్తి చేయడానికి కమ్యూనిస్టులు ఎక్కువగా వాడే పదం మావో ఆలోచన విధానం వర్ధిల్లాలి. కార్ల్ మార్క్స్ గారి యొక్క ఆలోచన విధానం వర్ధిల్లాలి అనే మాటలు నినాదాలు, స్లోగన్స్ చేస్తూ ఉంటారు. వర్ధిల్లుట అంటే ఉన్న స్థితిలో ఉండొద్దు, ఉన్న స్థితి నుంచి కాస్తంత ఉన్నత స్థాయికి చేరుకోవడం పేరు వర్ధిల్లుట. ఈ వర్ధిల్లుట అనే దానికి మరొక పర్యాయ పదం ఏంటంటే అభివృద్ధి చెందుట. వర్ధిల్లుట, అభివృద్ధి చెందుట, ఇంకా విస్తరించుట. ఇలా బైబిల్లో పర్యాయ పదాలుగా దేవుడు ఉపయోగించాడు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని ఇక్కడ రాయబడితే, మీరు ఫలించి విస్తరించండి, మీ ఫలము నిలిచి ఉండాలి, మీరు ఫలించాలి, వర్ధిల్లాలి. ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం, ఇలాంటి పదాలు మనకు వినబడుతున్నప్పుడు వీటిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాఠం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే నేను ఉండిపోకూడదు. ఒక స్థితిలో మనం ఉన్నాం, అది ఆధ్యాత్మిక స్థితిగతి అయినా భౌతిక స్థితిగతులైనా సరే, ఉన్న స్థితిలోనే, ఉన్న చోటనే నీవు ఉండిపోవడం దేవునికి ఏమాత్రము ఇష్టము లేని కార్యం. రక్షణ పొందిన దినాన్న విశ్వాసి ఏ స్థితిలో ఉన్నాడో రక్షణ కొనసాగించుకుంటూ పొందినటువంటి రక్షణానుభవము, ఆధ్యాత్మిక అనుభవాలను పెంపొందింపజేసుకుంటూ ముందుకు సాగవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను ఏ స్థితిలో ఉన్నానో అక్కడే ఉండిపోవద్దు. అక్కడి నుంచి ఇంకా కాస్తంత అభివృద్ధి పదములో ఇంకాస్తంత ముందుకు నేను సాగిపోవాలి అని ప్రతి విశ్వాసి కోరుకోవాలి.
అందుకనే ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఏమని పిలుస్తాడంటే బైబిల్లో యాత్ర. మనము యాత్రికులము, పరదేశులమై ఉన్నాము అని అపోస్తులైనటువంటి పేతురు గారు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరము కూడా యాత్రికులము. 1 పేతురు 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. మీరు యాత్రికులు. అందుకని కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడు చాలా కీర్తనలు యాత్ర కీర్తనలను ఉన్నాయి. ఆ కీర్తనలు యాత్ర కీర్తనలట. ఏ యాత్ర ఇది అంటే ఆధ్యాత్మిక యాత్ర. ఆధ్యాత్మిక యాత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అని అంటే, పాపభూయిష్టమైన ఈ యొక్క అంధకార స్థితి నుంచి ఈ మహిమలోకంలో మహిమ రూపుడైన యేసయ్య పోలికగా మార్చబడేంత వరకు, మార్పు చెందేంత వరకు యాత్ర కొనసాగుతూనే ఉండాలి. దీనికి సరి అయినటువంటి ఒక చక్కని సాదృశ్య పాఠం మనకు బైబిల్లో దొరుకుతుంది. అది ఇశ్రాయేలీల యొక్క అరణ్య యాత్ర. ఇశ్రాయేలీల అరణ్య యాత్ర ఐగుప్తు నుండి ప్రారంభమై కనాను వరకు కొనసాగుతూ వచ్చింది. ఈ 40 సంవత్సరాల అరణ్య యాత్ర మన ఆధ్యాత్మిక యాత్రకు చక్కని సాదృశ్య పాఠం. బయలుదేరిన చోట ఉంటే అది యాత్రే కాదు. అది ఆధ్యాత్మిక యాత్ర, భౌతిక యాత్ర పక్కన పెట్టండి. నేను యాత్ర చేస్తున్నానని ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు, ఊర్లో బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బస్ స్టాండ్లోనే కూర్చుంటే అది యాత్ర అవుతుంది, జాతర అవుతుంది అండి. చాలా మంది ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభించారు, కానీ యాత్రలో వాళ్ళు ముందుకు సాగింది లేదు. పురోగమనం కంటే తిరోగమనం ఎక్కువైపోయింది. ముందుకు సాగడం కంటే వెనక్కి చుట్టూ తిరగడమే ఎక్కువైపోయింది. 40 రోజుల ప్రయాణం ఇశ్రాయేలీలు ఒకవేళ కనానుకి వెళ్ళాలంటే, కానీ 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళ యాత్ర. ఎందుకు అంటే వీరు ప్రయాణంలో ముందుకు సాగిన దానికంటే ఆగి 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 బస చేసిందే ఎక్కువ. రెండవదిగా ముందుకు సాగి మళ్ళీ వెనక్కొచ్చి ముందుకు సాగి చుట్టూ తిరిగి ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడి నుంచి కొంత దూరం బాగానే వెళ్ళారు. సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళారు. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత కాదేశ్ బర్నియా దగ్గరికి వెళ్ళాక మొత్తం బెడిసి కొట్టింది యాత్ర అంతా. దేవుని కోపం పుట్టించారు. ఇంకా అక్కడక్కడే తిరగడం ప్రారంభించారు. ఇంకా 40 ఏళ్ల కాలం తిరిగి 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 ఇంకా ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఇంకా తిరిగిన మట్టుకు చాలు, ఈ అరణ్యం చుట్టూ మీరు తిరిగిన కాలము చాలు, ఉత్తర దిక్కుకు తిరగండి, ఇంకా చాలు, ఇంకా ముందుకు సాగండి అని దేవుడు చెప్పడం జరిగింది. యాత్ర అంటే ఉన్న చోటనే ఆగిపోకుండా గమ్యం వైపుకు ముందుకు సాగడం పేరు యాత్ర. అభివృద్ధి చెందడం అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే ఉండిపోవడం అభివృద్ధి కాదు. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడమే అభివృద్ధి. దేవునికి స్తోత్రం. ఉన్న స్థితిలో ఉండొద్దు అని అంటే దానికంటే దిగువకి వెళ్ళిపోవద్దు. ఈ సంవత్సరం స్కూల్స్ చేస్తున్నారండి పిల్లలకి. అంటే గత సంవత్సరం వాడు 7th చదివితే ఇప్పుడు ఇంకాస్తంత వేరే క్లాస్కి వెళ్ళాలి. వేరే క్లాస్కి వెళ్ళాలని చెప్పి వాడిని 8th వేయడం మానేసి 6th వేసామనుకోండి, అది అభివృద్ధి కాదు. అది వాడు ప్రమోట్ అవ్వడం కాదు, డిమోట్ అవుతున్నాడు, వెనక్కి వచ్చేస్తున్నాడు.
పిల్లల్ని స్కూలుకు పంపించి వాడు బాగా చదువుతాడని చూసి వాడేమో ఎంత సంవత్సరం పాటు వెళ్ళినా ఆడికి ఆలే రాలేదు, ఏబిసిడీలే రాలేదు. అప్పుడు ఏం చేస్తాం? ఇంకా బెటర్గా ఉంటుందని చెప్పి పై క్లాసులో ఎత్తే ఇంక మొత్తానికి రాకుండా పోద్ది. అప్పుడు ఉన్న క్లాసులో ఉంచేయడం, లేకపోతే స్కూల్ మార్చి ఇంకో క్లాసులో ఇంకా తగ్గించేయడం ఏదో ఒకటి చేస్తాం. ఇలా చాలామంది పిల్లలు జరుగుతుంది. అలాగే చాలామంది దేవుని పిల్లలు కూడా ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఎదుగుదల అనేది లేనటువంటి మొర్రగుజ్జు వాళ్ళగా తయారైపోయారు. ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది కనపడడం లేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం, గత వారం కంటే ఈ వారం, గత దినము కంటే ఈ దినము కాస్త ఏదన్నా అభివృద్ధి అనేది ఏమన్నా ఉందా అంటే అభివృద్ధి అనే దానికంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులే ఉన్నాయి. మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది అంటాడు ఎఫెసు సంఘంతో దేవుడు. ఇలాంటి పరిస్థితి ఈనాడు చాలా మంది దేవుని పిల్లల జీవితాలలో ఎదుగుదల కంటే వెనక్కి ఎదుగుతున్నారు, వెనక్కి దిగిపోతున్నారు. ముందుకు సాగడం కంటే వెనక్కి తిరుగుతున్నారు. ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయడానికి దేవుడు చెబుతున్నాడు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. అంటే ఆత్మలో వర్ధిల్లుచున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు బైబిల్లో ఎత్తి చూపెడుతున్నాడు. ఆయన పేరు గాయు. పేరు గాయు అండి. యోహానుకు ప్రియ కుమారుడని పిలువబడ్డాడు. తన ఆధ్యాత్మిక కుమారుడైన గాయును గూర్చి యోహాను చెబుతున్నాడు, గాయు నీ ఆత్మ వర్ధిల్లుతుందయ్యా. రక్షణ పొందిన దినాన్న, ఒకప్పుడు రక్షణ పొందక ముందున్నటువంటి పరిస్థితి, రక్షణ పొందిన తర్వాత పరిస్థితి, పొందిన తర్వాత నుంచి ఈ మాట చెప్పేంత వరకు అతని జీవితంలో జరిగినటువంటి అభివృద్ధిని చూస్తే అభివృద్ధి పదంలో కనపడుతున్నాడు కానీ పురోగమనం ఉందే తప్ప తిరోగమనం అనేది లేదు. అంచెలంచెలుగా 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 అంతకంతకు గాయు అనేటువంటి ఈ వ్యక్తి అభివృద్ధి చెందుతున్నాడు. ఆత్మలో అభివృద్ధి చెందుట గాయును గూర్చి ప్రశంస ఇక్కడ మనకు కనపడుతుంది. ఈనాడు ఇదే ప్రశంస, ఇదే మాట నన్ను గూర్చి నిన్ను గూర్చి పరమ తండ్రి అనేటువంటి పరిస్థితి మనకు కావాలి. ఒకప్పుడు చీకట్లో ఉన్నాం, దేవుడి ఎరగని స్థితిలో ఉన్నాం, ఆధ్యాత్మిక స్థితిలో మన ఆత్మ చచ్చిపోయి ఉంది. మీరు చచ్చిన వారై ఉంటుండగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉన్నారు అన్నాడు. పాపంలోను అపరాధములోను దేవునికి దూరస్తులుగా చీకట్లో ఉన్నప్పుడు ఆత్మ చచ్చిపోయి ఉంది. దేవునితో సహవాసం చేయలేని పరిస్థితుల్లో, అంధకారంలో, అజ్ఞానంలో చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనలను దేవుడు తన విశేషమైన కనికరము చొప్పున మనలను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తుతో కూడా బ్రతికించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు బ్రతికించాడంటే విశేషమైన కనికరం అంట. 1 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం మధ్య భాగంలో, ఆఖరి భాగంలో ఉందన్నమాట. ఆయన తన విశేషమైన కనికరము చొప్పున, ఓ దేవునికి స్తోత్రం, నూతన జన్మానుభవము, రెండో జన్మ అనేది వచ్చింది మనకి. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటుండగా చచ్చిన వారమైన మనలను దేవుడు తన యొక్క విశేషమైన కనికరము చొప్పున బ్రతికించాడు. బ్రతికినటువంటి మనము ఏం కావాలి అని అంటే అభివృద్ధి చెందాలి.
ఏ ఏ విషయాల్లో అభివృద్ధి చెందాలి? మనం అన్ని విషయములలోనూ అభివృద్ధి చెందాలి. దాన్నే ఎఫెసీయులకు రాస్తూ పౌలన్న అంటాడు, అన్ని విషయములలోనూ ఎదుగుదుము. ఎఫెసీ పత్రిక 3:15 చూడండి ఒకసారి. 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనమన్ని విషయములలోనూ అన్ని విషయాలలోనూ ఎదగాలి. అన్ని విషయాలలోనూ అభివృద్ధి చెందాలన్నా, ఎదగాలన్నా, వర్ధిల్లాలన్నా ఒకే ఆలోచన, ఒకే ఉద్దేశం ఒకటే. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనంలో కూడా అదే మాట అంటాడు. మీరు ప్రతి విషయములోను విశ్వాసమందు, ఉపదేశమందు, జ్ఞానమందు ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. అభివృద్ధి పొందండి, వర్ధిల్లండి, ఎదగండి, ఫలించండి. ఈ మాటలు మనకు ఏమి నేర్పిస్తున్నాయంటే, ఉన్న స్థితిలోనూ ఉండొద్దు, ఉన్నత స్థితిలోనికి నువ్వు వెళ్ళాలి. ఏ విషయంలో వెళ్ళాలంటే ఆధ్యాత్మిక జీవితంలో అన్ని రంగాలలో, అన్ని విషయాలలో, మనమన్ని విషయములలో అనగా మొదట అంటాడు విశ్వాసమునందు. రక్షణ పొందినప్పుడు నీకున్న విశ్వాసం కంటే రక్షణానుభవంలో ఎదుగుతున్న విశ్వాసికి విశ్వాసం మరింత బలపడాలి. దేవుని మీద ఆధారపడేటువంటి విషయంలో మరింత అత్యధికమైనటువంటి తీవ్ర స్థాయిలో నీ విశ్వాసం అనేది పెంపొందింపబడాలి. ఆవగింజంత విశ్వాసం ఉంటే అన్నాడు యేసయ్య. చిన్న విశ్వాసం, ఆవగింజ ఏమి ఇంతేం ఉండదు, 1 కేజీ ఏమి ఉండదు, అది తూకానికే సరిపోదు. ఎన్ని మిల్లీగ్రాములు ఉంటుందో తెలీదు, చిన్నగా ఉంటుంది. అది ఆ కంటికి కనపడినట్టు ఉండే చిన్న నల్లని ఆవగింజ పరిమాణంలో బాగా తక్కువ. దానితో పోలుస్తున్నాడు. అంత విశ్వాసం ఉంటే చాలు, దాంతోనే గొప్ప గొప్ప కార్యాలు చేయొచ్చు. అంటే అంత విశ్వాసమే సరిపోద్దనా? కాదు, కనీసం ఆ మాత్రం అన్న స్టార్టింగ్లో ఉండాలి. ఆ తర్వాత అభివృద్ధి చెందుతూ ఉండాలి, అభివృద్ధి పదంలో ఉండాలి. కొంతమంది సీనియారిటీ పెరిగే కొద్దీ కూడా విశ్వాసం సన్నగిలిపోద్ది. పేరుకి సీనియరు, కానీ దేవుడి మీద ఆధారపడడానికి వస్తే మాత్రం జూనియర్. అప్పుడే రక్షణ పొంది కొద్ది రోజులైన విశ్వాసకు ఉంటే విశ్వాసం కూడా వీడికి ఉండదు. ఏదన్నా అంటే దేవుడు చూసుకుంటాడు అని దేవుడి మీద వదిలేస్తే ఎలాగండి? మనం కూడా మన ప్రయత్నాలు మనం చెయ్యాలంటాడు సీనియర్ విశ్వాసి. అదే అప్పుడే కొత్తగా వచ్చినోడు బండగా మొండిగా చెప్తాడు, ఏం పర్లేదండి దేవుడు చూసుకుంటాడు, నా దేవుడి మీద నేను ఆధారపడ్డా, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు, నేను నమ్మిన నా దేవుడు నన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు అని అబ్రహాములాగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుని వైపు చూసేటువంటి విశ్వాసులు ఉంటారు. అలాంటి విశ్వాసం ఇవ్వాలంటే రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. అన్ని విషయాలలో మొట్టమొదటి విశ్వాసం. క్రైస్తవ జీవితానికి ఊపిరి ఏదయ్యా అంటే విశ్వాసమే. ప్రార్థన ఎవరికి చేస్తామంటే నువ్వు నమ్మిన దేవుడికే ప్రార్థన చేస్తావు. నమ్మికే లేకపోతే ప్రార్థన ఏం చేస్తావు? చాలా మంది అంటారు ముందు ప్రార్థన జీవితంలో అభివృద్ధి. ప్రార్థన సరే సార్, ముందు విశ్వాసం ఉండాలి కదా. విశ్వాసం అనేది నీ శ్వాస లాంటిది. నిశ్వాస కాదు సుమా, నీ శ్వాస అన్నాను. నీకు శ్వాస. నిశ్వాస అంటే ఏంటి? నిశ్వాస అంటే విడిచే గాలి, శ్వాస అంటే పీల్చుకోవడం. విశ్వాసము నీకు ఒక శ్వాస, నిశ్వాస కాదు. నువ్వు వదిలేసేది కాదు, నువ్వు పీల్చుకుని నువ్వు ఆస్వాదించేది, నీకు అవసరమైంది, నిన్ను బ్రతికించేది.
నీ బ్రతుకు ఒక దారి మార్గాన్ని ఏర్పాటు చేసేది ఏదన్నా ఉందంటే అది విశ్వాసం. యేసయ్య రాకడ వచ్చే దినాల్లో అంట విశ్వాసం కనుగొనగలన భూమి మీద విశ్వాసం సన్నగిలిపోద్ది, కనపడదు. ఈరోజు చాలా మంది విశ్వాసులు పేరుకు విశ్వాసులు కానీ వారి జీవితంలో విశ్వాసం అనేది సన్నగిల్లిపోతుంది. ఒక సామెత ఉంటుంది, నేతి బీరకాయలో నెయ్యంత. పేరుకి అది నేతి బీరకాయ, నున్నగా ఉంటది, కీరా దోసకాయలాగా. నేతి బీరకాయ మరి ఎవరు పెట్టారో ఎందుకు పెట్టారో తెలియదు. అది శుభ్రంగా పిండి లేకపోతే మిక్సీలో వేసి జ్యూస్ చేసాం అనుకోండి, వడగట్టాం అనుకోండి, 100 గ్రాములు నెయ్యి అన్న వస్తుంది అందులోంచి. 100 గ్రాములు కాదు, ఒక డ్రాప్ నెయ్యి ఉండదు అందులో. పేరుకి నేతి బీరకాయ, అందులో నెయ్యి అనేది నిల్లు. అలాగే చాలా మంది దేవుని పిల్లలు విశ్వాసులు అని పేరు కానీ చర్చ్ మెంబర్స్ అని అనడం కంటే చర్చ్ బిలీవర్స్ అంటారు, విశ్వాసులు. ప్రతి పాస్టర్ గారు కూడా మీ చర్చ్కి ఎంతమంది విశ్వాసులు వస్తారండి? విశ్వాసులు 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 అనే మాట వినబడుతూనే ఉంటుంది, కానీ విశ్వాసం అనేది కనబడకుండా అయిపోతుంది, సన్నగిల్లిపోతూ ఉంది. నేనేదో దెప్పిపోడాలనో క్రిటిసైజ్ చేయాలనో నేను చెప్పట్లేదు. ఏ విశ్వాసం అయితే నిన్ను పాపం నుండి పరిశుద్ధినిగా చేస్తుందో, ఏ విశ్వాసం అయితే నిన్ను ఆధ్యాత్మిక అంతస్తులు ఎక్కిస్తుందో, ఏ విశ్వాసం అయితే దేవుని శక్తి నీలో కుమ్మరిస్తుందో, నీ ద్వారా దేవుని కార్యాలు జరిగిస్తుందో, స్వస్థత పొందాలన్న విశ్వాసమే, ప్రార్థన చేయాలన్న విశ్వాసమే, ఆఖరి వరకు నీవు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే యాత్ర జరగదు. అలాంటి అత్యవసరమైనటువంటి విశ్వాసము నువ్వు సన్నగిల్లుకోవద్దు, వదులుకోవద్దు. విశ్వాస విషయంలో నీవు అభివృద్ధి చెందడానికి, రోజు రోజుకి నీలో విశ్వాసం బలపడడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే విశ్వాసం బలపడుతుంది? ఏం చేయవసరం లేదండి. దేవుడు అలాగా విశ్వాసాన్ని మనలో కలిగిస్తాడు అని అనుకుంటున్నారా? నిజమే, ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసమునకు కర్త ఆయన, దాన్ని కొనసాగించేవాడు. కానీ విశ్వాసం నీలో జనింపజేయడానికి ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటంటే వినుట వలన విశ్వాసము కలుగును. వినుట దేవుని గూర్చిన మాట. రోమాపత్రికలో 10వ అధ్యాయంలో చెబుతాడు, వినుట వలన విశ్వాసం కలుగును. అసలు మనం ప్రార్థన చేయాలంటే నమ్మని వానికి ఎలాగూ ప్రార్థన చేయగలము? ప్రార్థన చేయడానికి కూడా విశ్వాసం కావాలి కదా అండి. 10వ అధ్యాయము 13 ఏలయనగా ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. అసలు వినాలి, విన్నప్పుడే నీకు విశ్వాసం కలుగుతుంది, అప్పుడే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థన చేయాలంటే ముందు విశ్వాసం ఉండాలి. మరి ఆ విశ్వాసమే నీలో కలగాలంటే ఏం చేయాలన్నాడు? కాగా 17 వినుట వలన విశ్వాసం వినుట క్రీస్తును గూర్చిన దేవుని మాట వినండి. లోకంలో పనికి మళ్ళీ చెత్త వింటే నీకు విశ్వాసం ఉండదు. కొంతమంది ఏదేదో చెత్త స్టోరీలన్నీ వింటారు. లోకంలో లోక వార్తలు వింటే ఉన్న విశ్వాసం సన్నగిల్లిపోద్ది. నీలో దేవుడు విశ్వాసాన్ని జన్మింపజేయాలి, అభివృద్ధి చేయాలి అని అంటే విశ్వాసమును నీలో పెంపొందింపజేసేటువంటి, అభివృద్ధి చేసేటువంటి సంగతులు లేఖనాలలో నుండి, భక్తుల జీవితాలలో జరిగిన వాటిని వినాలి. నాకు చిన్నప్పుడు మా తల్లిగారు గ్రేస్ కమలమ్మ గారు
ఏం చేసేవారంటే సండే స్కూల్ పిల్లలు, నేను అప్పటికి ఎంత 5th క్లాస్ 5వ తరగతి చదువుతున్నాను. 5వ తరగతి చదువుతున్నప్పుడు అక్షరాలు ఒకసారి రాయమని చెప్పి చిన్న బైబిల్ ఏదో క్విజ్‌లా పెట్టారు. ఏమంటారు దాని పేరు? డిక్టేషన్ అని చెప్పారు, రాయించారనమాట. ప్రేమ, దయ ఇలాంటి కొన్ని పదాలు రాయమంటే ఒకటి రాదు మనకి. బడిలో బోర్డు మీద రాస్తారు. సేమ్ టు సేమ్ అక్కడ ఎక్కించేస్తాం అంతే. అది సరిపోతే ఇక్కడ మళ్ళీ పుస్తకం మూసేస్తాం. ఆ తర్వాత ఇంకేం తెలీదు. దుంపలు పడి చదువు మనదంతాన. ఇదేంట్రా బాబు నీకు ఆలే సరిగ్గా రావట్లేదు. అక్షర వర్ణమాలే నీకు రాదు. ఇదేం గొడవ అని చెప్పి బాధపడ్డా. అప్పుడు నాకు కొంచెం బుద్ధనిపించి అప్పటికి ఎంత 5వ తరగతి. అప్పుడు ఏం చేశానంటే ఒక ట్యూషన్ టీచర్ గారి దగ్గరికెళ్ళి జాయిన్ అయ్యాను. స్కూల్ అవ్వగానే ట్యూషన్‌కెళ్ళేవాడిని. ఆ టీచర్ అమ్మగారు ఇప్పుడు కూడా ఉన్నారు. ముసలావిడ అయిపోయారు ఆవిడ. ఆమె మోకాళ్ళ మీద నిలబెట్టేసి గుణింతాలు, ఒత్తులు ప్రతిదాన్ని ఒత్తులతో పాటు చదివించేవారు ఆవిడ. దేవుని దయ వల్ల ఒక్క 5, 6 నెలల్లో తెలుగు స్పష్టంగా చదవడం, రాయడం వచ్చేసింది. ఎంత గొప్ప విషయం అనుకుంటున్నారు 5వ తరగతికి వచ్చాక. అక్కడే ఏబీసీడీలు కూడా నేర్పారు. ఇప్పుడు అంతకుముందు 5 ఏళ్ళు ఏమిటంటే బడికి వెళ్ళడం, కోటిపిల్ల రైల్లాగా వెళ్ళి వచ్చేయడం తప్ప ఏమి నేర్చుకున్నది లేదు. ఆ తర్వాత ఏం చేశారంటే ఎప్పుడైతే తెలుగు చదవడం వచ్చిందో బైబిల్ చదివించేవారు. రోజు ఒక్కొక్క వచనం ఒక్కొక్కరు చదువుతూ ఉండేవారు. రోజు లైన్ జరుగుతూ ఉండేది. ఆ తర్వాత జాన్ లీ అనేటువంటి ఒక భక్తుడు కమ్యూనిస్టు చెర నుండి అనే మాట ఆ టైటిల్ కలిగినటువంటి బుక్ ఉంటుంది. ఫస్ట్ నా జీవితంలో నేను చదివిన భక్తుల జీవిత చరిత్రల పుస్తకంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అదే. ఆ బుక్ నాకు ఇచ్చారు. ఇచ్చి మా అమ్మగారు అన్నారు, రే నీకు చదవడం వచ్చింది కదా, అక్షరాలు చదవడం, ఈ బుక్ చదివేసి నాకు మళ్ళీ ఇచ్చేయాలరా. మా అమ్మగారు పెట్టిన కండిషన్ ఏంటంటే పుస్తకం ఇస్తారు, నలగకూడదు. అక్కడి నుంచి అంటుకుంది నాకు. నా దగ్గర నుంచి ఎవరైనా పుస్తకం పట్టుకెళ్ళారనుకోండి, ఫ్రంట్ లైన్లో రాసి ఉంటుంది, చిన్న పేపర్ పెట్టేవాడిని. ఇది నాకు దేవుడిచ్చినటువంటి ఆస్తి, ఇది నువ్వు దీన్ని నలపొద్దు, చెంపొద్దు, పిచ్చి గీతలు పెట్టడానికి వీలు లేదు అని నేను కూడా కొన్ని రూల్స్ పెట్టి ఇచ్చేవాడిని పుస్తకాలు. ఇప్పుడు పుస్తకాలు ఇచ్చినా ఎవడు చదివేది లేదండి. ఏదో పట్టుకెళ్తారు, మళ్ళీ పక్కన పెడతారు, కానీ ఎవడు చదవడు. ఇంకా అయిపోయింది. ఫస్ట్ ఆ జాన్ లీ బుక్ చదివాను. ఆ తర్వాత నుంచి నాకు అంటుకుందండి పుస్తకాల పిచ్చి. చాలా మంది భక్తుల జీవిత చరిత్రలు, బెన్సన్ ఇడుహోసా ఎముకలలో అగ్ని, ఆ తర్వాత చదివిన పుస్తకం. ఇంకా తర్వాత ఒక్కొక్కటి భక్తుల జీవిత చరిత్రలు చదవడం మొదలుపెట్టాను. భక్తుల జీవిత చరిత్రలు చదువుతున్నప్పుడు నా జీవితంలో విశ్వాసాన్ని పెంపొందింపజేసేటువంటి పుస్తకాలు హడ్సన్ టేలర్ దేవుని నమ్మెను అని ఉంటుంది పుస్తకం మీద. హడ్సన్ టేలర్ జీవిత చరిత్ర. అతడు దేవుని నమ్మాడు. ప్రతి చిన్న విషయానికి దేవుడి మీద ఆధారపడ్డాడు. ఇంకలాగ భక్తుల జీవిత చరిత్రలన్నీ. ప్రార్థన గూర్చి జాన్ హైడ్ యొక్క జీవిత చరిత్ర, దేవుడి మీద ఎలాగ ఆధారపడాలి అనేటువంటిది జార్జ్ ముల్లర్ ప్రార్థనా విజయాలు. ఆ వయసులో చదివిన పుస్తకాలు. ఇంకా అలా చదువుతూ ఉంటుంటే నాకేమనిపించిందంటే దేవుడి మీద ఆధారపడడం కంటే గొప్ప కార్యం ఏది లేదు. ఏదైనా ఉంటే దేవుడి మీద ఆధారపడాలి. ఆయన వైపు చూసిన వాడు ఏనాడు సిగ్గుపడడు అని నాలో విశ్వాసం అనేది ఒక బీజం పడింది. దేవుని మహాకృప చేత నేను వెంబడిస్తున్నటువంటి నా గురువు గారి వల్ల ఆ విశ్వాసం ఇంకా అభివృద్ధి చెందుతూనే వచ్చింది. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారి యొక్క జీవితం అంతా ఒకవేళ టైటిల్ పెట్టవలసి వస్తే ఆయన చెప్పారు, నీటి మీద నడక. నీటి మీద నడక. పేతురు నీటి మీద నడిచాడు.
ఏ ఆధారం ఉండి నడిచాడు? ఏ ఆధారం లేదు. నిరాధారమైన పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి సేఫ్టీ లేదు, మ్యాజిక్ లేదు, ఏమీ లేదు. యేసయ్య అన్నాడు, నీటి మీద నడిచొస్తుంటే పేతురు అంటాడు ముందు, అయ్యా నీ దగ్గరికి నేను కూడా రానంటే రమ్మన్నాడు. దోణి దిగి నీటి మీద అడుగేశాడు పేతురు. అక్కడ ఏ మ్యాజిక్ లేదు. యేసయ్య వైపు చూస్తూ ఉన్నాడు, నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. విశ్వాస జీవితం అంటే కూడా అదే. ఏ గమ్మత్తులు, ఏ ట్రిక్కులు, ఏ మ్యాజిక్లు ఏమీ లేవు. ఏమీ లేకుండా యేసయ్య వైపు చూసుకుంటూ ప్రతి పరిస్థితిలోనూ ముందుకు వెళ్ళిపోవడం పేరే విశ్వాస యాత్ర. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది లాజికల్ కావాలి ప్రతిదానికి. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీ లాజిక్కి అందనంత ఎత్తులో ఉండేదే విశ్వాసం. విశ్వాసానికి నువ్వు లాజిక్ చెప్తావు కుదరదు. పేతురు ఏ లాజిక్ ప్రకారంగా నడిచాడు, ఏ భౌతిక సూత్ర ప్రకారంగా నీటి మీద నడిచాడు అంటే అక్కడ ఏ భౌతిక రసాయన సూత్రాలు పనికిరావు. అన్ని సూత్రాలు పక్కన పెట్టేసేది దేవుని యొక్క మాట చొప్పున, ఆయన మీద నమ్మిక చొప్పున ముందుకు వెళ్ళిపోవడం అనేది, దాన్ని శాస్త్రీయ నిరూపణలు చెప్పలేము, దానికి దైవిక నిరూపణలే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున చాలా మంది దేవుని పిల్లలు వాళ్ళ కళ్ళ ముందు ఏదో ఒకటి ఉండాలి, గుర్తులు ఉండాలి, సూచనలు ఉండాలి, దారి కనపడాలి, అప్పుడు అడిగేస్తారు. ఏ దారి కనపడకపోయినా అడుగు వేయడానికి సిద్ధం పరిచేది, మనల్ని ప్రోత్సహించేది విశ్వాసం. అలాగా 46 సంవత్సరాల సేవా జీవితంలో దైవజనులు నీటి మీద నడిచి చేతులు జోబులు ₹1/2 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి ₹1/2 సైకిల్ మీద సేవ మొదలుపెట్టి ఇప్పుడు సుమారు 2000 దగ్గరగా సంఘాలు కట్టే అంత స్థాయికి నడిపించాడు. అంటే ఇది ఏ యాత్ర అంటే విశ్వాస యాత్ర. మరి ఏ సంస్థల దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుని వచ్చి చేసింది లేదు. ఏ సంస్థలు లేవు, ఏమీ లేవు. దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు అని నడుచుకుంటూ వచ్చారు ఆయన ఇన్ని సంవత్సరాలు. ఆ భక్తుని జీవితం నా మీద బలమైన ముద్ర వేసింది. నన్ను రక్షణలోకి నడిపించినటువంటి నా ఆధ్యాత్మిక తల్లి గారు విశ్వాసం విశ్వాసం విశ్వాసం, ఎంత బండ విశ్వాసం అంటే చర్చ్ పని జరుగుతూ ఉంది, నా కళ్ళతో నేను చూసినటువంటి విషయాలు. పని వాళ్ళందరూ పని చేస్తుంటే ఆ మూలకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేసేవారు. ఆమె, ప్రభువా కూలివానికి ఏ రోజు కూలి ఆ రోజు ఇచ్చేయమన్నావు కదా, కూలి బిగబెట్టొద్దు, బిగబెడితే అది కూలి మొరపెడుతుందన్నావు, చెప్పినటువంటి నీవే నాయనా. ఈరోజు నీ పని చేస్తున్నారు ఈ పని వాళ్ళందరూ, వీళ్ళకి అవసరమైనటువంటి కూలి ఈరోజే ఇచ్చేయి, మళ్ళీ రేపటికి నేను ఇస్తానని నేను అనలేను. సాయంత్రం 3-4 అయితే ఎవరొకరు వచ్చేవారు, కానుక చేతిలో పెట్టేవారు, వాళ్ళకి సాయంకాలం జీతాలు కట్టేసేవారు అమ్మగారు. సేమ్ టు సేమ్ నా కళ్ళతో నేను చూశాను. మన మందిర నిర్మాణం జరిగేటప్పుడు కూడా సేమ్ అది జరిగేది. నేను వాళ్ళతో పాటు పని చేస్తూ ఉండేవాడిని, సాయం చేస్తూ ఉండేవాడిని. ప్రభువా ఇదిగో పనివాని యొక్క జీతం రేపు ఇస్తానని అనొద్దు అన్నావు కదా, మరి ఈరోజు ఇచ్చే. ఒకటే చెప్తున్నాను, విశ్వాసము అభివృద్ధి చెందేది ఎప్పుడంటే విశ్వాసాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు. విశ్వాసము అభివృద్ధి చెందేది ఎప్పుడంటే విశ్వాస యోధుల గాథలు నువ్వు విన్నప్పుడు. అంతేగాని విశ్వాసం సన్నగిల్లే మాటలు, నీలో ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేసేటువంటి మాటలు. కొంతమంది ఈ పనికి మాలిన కుక్కల యొక్క వీడియోలు పెట్టుకుంటున్నారు. కుక్క ఇంకేం చెప్తుంది, కుక్క నోట్లోని సంగీతం రాదు కదా. కుక్క ఎంతసేపు మాట్లాడినా సరే అది సరిగమలు పలకదు, అది బౌ 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 అని అరుస్తుంది. ఆ కుక్కల యొక్క మాటలు వినకండి. కుక్కల్లాగా అనవసరంగా అరుస్తున్నారు కొంతమంది సోషల్ మీడియాలో, ఫోన్లో ఏ మాటలు, యేసు ప్రభు వారి మీద అవాకులు చవాకులు, దేవుని సేవకుల మీద, దేవుని ప్రజల మీద బడి ఏడుస్తున్నారు. అలాంటి కుక్కల్లో పెద్ద కుక్కలు ఉన్నాయి, చిన్న కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కల వీడియోలు ఏం పట్టించుకోకండి.
భక్తుల జీవితాలు దేవుని వాక్యంలో, దేవుని లేఖనంలో ఉన్న విశ్వాసుల జీవిత గాథలు వినండి, చదవండి. అవి ఏం చేస్తాయంటే నీ మీద చెరగని ముద్ర వేస్తాయి. దేవుడి మీద నిన్ను ఆనుకునేలాగా చేస్తాయి. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన. యేసయ్యతో భక్తుడు నడిచిన నడక, అతని జీవితంలో జరిగించినటువంటి అభివృద్ధి నీ జీవితంలోనూ కూడా జరిగించడానికి దేవుడు పూనుకుంటాడు. ఎప్పుడు అంటే దాని మీద దృష్టి పెట్టినప్పుడు. అనవసరమైన విషయాల మీద దృష్టి పెట్టకండి. ఒక యోసేపు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది? అన్నదమ్ముల్లో ఒక్కడిగా, కడసారపు వాడిగా, వాళ్ళ అసూయ ద్వేషాలకు గురైన వాడిగా, ఎక్కడో చిన్నగా మొదలైంది యాత్ర. ఆనాటి నాగరిక ప్రపంచంలో, ఆనాటి నాగరిక ప్రపంచం ఏదైనా ఉందంటే, నాగరిక దేశం ఏదైనా ఉందంటే ఈజిప్ట్. డెవలప్ అయినటువంటి దేశం అది ఈజిప్ట్ దేశం, ఐగుప్తు దేశం. ఆ దేశానికి రాజు తర్వాత స్థానంలో, రెండో స్థానంలో ఉన్నాడు. రాజుగారు అంటాడు, పేరుకు నేనే రాజుని గాని ఇక్కడ ఏదన్నా కార్యక్రమం జరగాలంటే మాత్రం యోసేపు ఆర్డర్ లేకుండా ఏది జరగడానికి లేదు. ఎక్కడో మారుమూలనున్నటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు. యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపును దీవించిన దేవుడు, ఫలించెడి ద్రాక్ష కొమ్మలాగా, ఊట యొద్ద ఫలించే కొమ్మలాగా, రెమ్మలు వేసి పైకి ఎదిగినటువంటి కొమ్మలాగా యోసేపు ఎదిగాడు కదా. అవును, ఆ యోసేపును ఎదిగించిన దేవుడే నన్ను ఎదిగిస్తాడు, నన్ను అభివృద్ధి చేస్తాడు అని యోసేపు జీవితాన్ని ధ్యానం చేస్తే నీలో విశ్వాసం పెరుగుతుంది. కొంతమంది యోసేపు జీవితాలు కాదు, బైబిల్లో పడిపోయిన వాళ్ళ జీవితాలు, స్టోరీలన్నీ ధ్యానం చేస్తారు. బైబిల్లో పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ పడిపోయిన వాళ్ళు గొడవ ఎందుకండి? బైబిల్లో కొంతమంది చరిత్రలు దేవుడు రాశాడు. వాడు ఎలాంటి దౌర్భాగ్యుడు గనక వాడికి శిక్ష కలిగింది అని వాళ్ళ గురించి రాస్తే అవి కావాలి, పందికి అశుద్ధం కావాలన్నట్టు. బైబిల్లో లోతు కథ ఉంది. యోధా కోడల దగ్గరికి వెళ్ళాడు. నేను నిలమని చెప్పలేదు, అక్కడ ఒక జరిగిన సంగతి చెప్పాడు. ఇప్పుడు టీవీల్లో వార్తలు వచ్చాయి. మొన్న ఎవడో ఒక దుర్మార్గుడు కన్నబిడ్డ మీదే కన్ను వేసాడంట. అంటే ఆ టీవీ కూడా చెప్తున్నాడా కన్నబిడ్డల మీదకి వెళ్ళండి మీరని చెప్తున్నాడా? జరిగిన విషయం చెబుతున్నారు వాళ్ళు. అలాగా జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇలా జరిగింది, అందుకే ఆ జాతిని దేవుడు ద్వేషించాడు అని చెప్పడానికి ఒక హిస్టరీ చెప్తే ఎంతసేపు ఆదికాండంలో 19వ అధ్యాయంలో అది ఉంది కదా. పందికి అశుద్ధం కావాలి, భక్తుడికి ఏం కావాలంటే భక్తుల చరిత్రలు కావాలి. ఇనుమును ఆకర్షించినట్టు నీవు అభివృద్ధి చెందాలి అని అంటే అభివృద్ధి చెందిన భక్తుల జీవిత గాథల మీద దృష్టి రావాలి. ఒక విశ్వాసం విషయంలోనే కాదు, నీ ప్రార్థన విషయంలో అభివృద్ధి చెందాలి, వాక్య ధ్యానం విషయంలో అభివృద్ధి చెందాలి, నీ ప్రేమ విషయంలో అభివృద్ధి చెందాలి, నీ పరిశుద్ధత విషయంలో అభివృద్ధి చెందాలి. అండ్ అన్ని విషయాలలో ఒకటి కాదు. ఈ ప్రసంగం కొండవీడి చాంతాళ్ళకు తవ్వే కొద్దీ చెప్పే కొద్దీ ఇంకా చెప్పవలసిన సంగతులు ఎన్నో ఉన్నాయి. నువ్వు అభివృద్ధి చెందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒక విషయం మర్చిపోకండి, నేను ఉన్న స్థితిలో ఉండిపోకూడదు, నేను తప్పకుండా అభివృద్ధి పదంలోనికి వెళ్ళాలి. దేవుడు ఆశించినటువంటి ఫలము నాలో ఫలించేంత వరకు నేను ఎదగాలి. ఏనాడైతే నువ్వు ఎదుగుదల అనేది ఆపేస్తావో, నేర్చుకోవడం అనేది ఆపేస్తావో, ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయిందని లెక్క. కొంతమంది నాకు అంతా తెలిసిపోయింది, ఏదైనా చెప్దాం అనుకుంటాను, నాకు ఆల్రెడీ తెలుసు. ప్రసంగం మొదలెట్టగానే ఈ సంగతి నాకు తెలుసు. ఏం తెలుసు నీకు? మరి తెలిసినోడు అయితే నువ్వు ఎందుకు ఎదగలేదు? ప్రార్థన గురించి నాకు తెలుసులే, ప్రార్థన గురించి కదా నాకు చెప్పు. సరే తెలుసు కదా, నువ్వు ప్రార్థన ఎంతసేపు చేసావు? మరి జీవితంలో బాగుపడే లక్షణాలు కలిగిన వాడు ఎవడన్నా ఉంటే వాడు వినయము కలిగిన వాడై ఉంటాడు. మూర్ఖత ఒక మనిషిని నాశనానికి నడిపిస్తుంది.
వినయము కలిగిన మనస్సు నిన్ను అభివృద్ధి పదంలోనికి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేర్చుకునే మనసు, లోబడే తత్వము, రోజు రోజుకి నిన్ను నీవు అణుచుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగడం మొదలు పెడితే తప్పకుండా నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. ఆధ్యాత్మిక విషయాలు అన్నిట్లో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇక్కడ గాయతో చెప్తున్నాడు, అన్ని విషయాలలో కూడా వర్ధిల్లాలి. నువ్వు ఆధ్యాత్మిక విషయాల్లో మాత్రమే కాదు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎప్పుడు కొంతమంది బీద లాజర్ని పెట్టుకుంటారు. లాజర్ సరే బాబు, బైబిల్లో మరి దానియేలు ఉన్నాడు. దానియేలు బీదవాడు కాదే. అపోల్లో ఉన్నాడు, ఆయన బీదవాడు కాదే. పౌలు అన్ని వదిలిపెట్టి సేవకు వచ్చాడు, ఆయన పౌలేం బీదవాడు కాదు. ప్రారంభంలో ముత్యాల వ్యాపారి, తండ్రి ముత్యాల వ్యాపారి, సమాజంలో పేరు కలిగిన వాడు, అబ్రహాము వెండి బంగారములు కలిగిన మిక్కిలి ధనవంతుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్థిక విషయాలలో కూడా నువ్వు అభివృద్ధి చెందాలి. నేను ఇందాక చెప్పాను, విశ్వాసంలో నువ్వు అభివృద్ధి చెందాలంటే, విశ్వాసాన్ని కలిగించే దేవుడు నీలో కార్యం చేయాలంటే ముందు విశ్వాస యోధుల సంగతులు, చరిత్రలు నువ్వు వినాలి. అప్పుడు నీలో విశ్వాసం పెంపొందింపజేస్తాడని చెప్పాను. అలాగే నువ్వు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే కూడా నువ్వేం చేయాలంటే ముందు నువ్వు ఆశపడాలి. నేను బీదవానిగా ఉండడం దేవుని చిత్తం కాదు. దేవుడు ఏం చెప్పాడు? ఆయన తన దారిద్ర్యము వలన మనలను ధనవంతులుగా చేయాలి. కోట్లు మొరగబెట్టుకుని నోట్ల కట్టల మీద పడుకోవడం అంత డబ్బు అవసరం లేదు. అంత డబ్బు వల్ల ప్రయోజనం కూడా లేదు. ధనాన్ని బెగబెట్టడం వల్ల, ధాన్యం బెగబెట్టడం వల్ల నీకు ఉపయోగం లేదు. జనులు శపిస్తారట. ఎంత కావాలి సార్? ట్రైన్లో ప్రయాణం చేస్తున్నావు, ఒక బెర్త్ కావాలి నీకు. ఆ బెర్త్ దొరకడం కోసం నువ్వు పోరాటం చేస్తావు. దొరికిన తర్వాత ఇంక చాలు. ఇంకా ఒక బెర్త్ మీద పడుకుంటావా, లేకపోతే 10 బెర్తలు అవసరమా? ట్రైన్ అంతా బుక్ చేసుకున్న అన్ని దొరిలేగలవా? అన్ని బోగిల్లోని ఏ బోగిలో ఎవడవద్దు, నేను ఒక్కనే ట్రైన్ అంతా కలిపి నేను ఒక్కనే దున్నేస్తానని చెప్పి కానీ ఎక్కువ, అప్పుడు ఇంకా భయం. ఒకడవే ప్రయాణం చేయవలసి వస్తుంది. ఊర్లో ఒక ఇల్లు ఉండడం నీకు అవసరం, అంతే తప్ప ఊరంతా ఇల్లన్నీ నాకే కావాలనుకుంటే ప్రయోజనం ఉంది. ఎన్ని ఇళ్ళు ఉంటావు? కోట్లు కూడబెట్టుకుని కోట్లకు పడగెత్తడం కాదు. నీకు అవసరమైన దాన్ని, సమృద్ధిని దేవుడు ఇవ్వాలని నువ్వు కోరుకోవాలి. ఆర్థిక విషయాలలో చాలా మంది అభివృద్ధి చెందకపోవడానికి కారణం, నేను ఆర్థికంగా అభివృద్ధి చెందడం దేవుని చిత్తం కాదులే అన్నట్టు ఫిక్స్ అయిపోతున్నారు. అలా ఫిక్స్ అవ్వద్దు. నువ్వు ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడానికి ఏం చేయాలయ్యా అంటే, దేవుడు నిన్ను అభివృద్ధి చేయడానికి ఇష్టపడుతున్నాడు గనుక, ఏ రీతిగా దేవుడు న్యాయంగానే సుమా, అన్యాయమైనటువంటి ధనార్జన కోరుకోకూడదు. ఈజీ మనీ అనేది వద్దు మనకి. కొంతమంది ఈజీ మనీ, ఇలా కట్టండి, మీరు 1000 రూపాయలు కడితే 100 రూపాయలు, 2000 కడితే 3000 కడితే 3 లక్షలు వచ్చేది, 4 లక్షలు వచ్చేది, పంజాబ్ ఏంటంటారు సింగపూర్ ట్రిప్ వచ్చేది, థాయిలాండ్ తీసుకెళ్తారు, అక్కడ సముద్రంలో కప్పెట్టేస్తారు, ఇంకా ఎన్నో రకరకాలు చెప్తున్నారు. అలాంటి కళ్ళు ఏం కనకండి, అలాంటివి ఏం వచ్చేయు. న్యాయంగా నీ చేతుల కష్టార్జితం, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూషు వర్తక లాభము నీకు దొరుకును. వ్యాపారం చేయండి, న్యాయమైన వ్యాపారం. వడ్డీ వ్యాపారం, అన్యాయమైన వ్యాపారాలు చేయకండి, న్యాయంగా చెయ్యండి. మన సహోదరుడు ఎవరు, ప్రదీప్ కుమార్ గారు, ఆయన పీజీ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సి చదివాడు. ఆయన చదివిన తర్వాత టెస్ట్ రాశాడు, జాబ్ వచ్చింది, సెలెక్ట్ అయ్యాడు. ఇంకా ఎంఆర్ఓగా పోస్ట్ వచ్చేస్తుంది. పోస్టింగ్ ఇచ్చే సమయంలో
ఆంధ్ర తెలంగాణ గొడవలు వచ్చాయి. ఆంధ్ర వాడికి తెలంగాణలో జాబ్ ఎలాగిస్తారని చెప్పి అడ్డు పెట్టారు. పెద్ద మైనస్ అయ్యింది. అక్కడితో ఆగలేదు. ఏదో దేవుడి కృప చేత ఏదో చేసుకున్నాడు, సేవ చేస్తున్నాడు. సేవ చేస్తూ ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే అనేక మందికి షుగర్‌తో ఇబ్బంది పడుతున్నారు గనక, అన్నం తినాలని ఆశ ఉన్నా మరి కడుపు నిండా అన్నం తినలేరు షుగర్ వ్యాధిగ్రస్తులు. వాళ్ళ కడుపు నిండా అన్నం తినడానికి అవసరమైన రైస్ ఏది పండితే బావుంటదని కుజి పటాలియా అంట ఆ రైస్ పేరు. గిద్ద మైసూరి, స్వర్ణ ఉంటాయి కదా! అలాగే ఒక విత్తనం ఒక రకం అది. దాని పేరేం పేరంటే కుజి పటాలియా అట. ఆ కుజి పటాలియా అనేటువంటి విత్తనం ఆ రైస్ పండించాడు తను. అది కూడా ఏంటంటే ఎరువులేయకుండా, ఏ విధమైన పురుగుల మందులు కొట్టకుండా. చదువుకున్నాడు కదా! పురుగుల మందులు కొట్టకుండా ఏం చేయాలి? సేంద్రియ పద్ధతిలో పండించాడు, పంట పండించాడు. ఇప్పుడు ఆ సేంద్రియ వ్యవసాయం చేసినటువంటి ఆ రైస్ అమ్ముతున్నాడు. మొదలుపెట్టాడు. నిన్నే ప్రార్థన చేసి ఆ బ్యానరు అది రానున్న దినాల్లో మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేసేలాగా దేవుడు దీవించాలి. ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అలాగే మేలైంది. తనకు మేలు మాత్రమే కాదు. ఆ బియ్యం అమ్మడం వల్ల ఆ బియ్యం నాకు కూడా పంపించాడు. నేను తిన్నాను. షుగర్ రేజ్ అవ్వదు. కానీ మామూలోళ్ళు తింటే మాత్రం నమస్కారం సార్ మేము తినలేమంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా మంచిది. ఎవరు తిన్నా తప్పేమి లేదది. సేంద్రియ వ్యవసాయం. పురుగుల మందులు గానీ, తర్వాత ఎరువులు గానీ ఎయకుండా సేంద్రియ పద్ధతిలో పండించాడు. అలా ఏదో ఒక టెక్నాలజీ, ఏదో ఒక శాస్త్రం, ఏదో ఒక వ్యవహారం దేవుడు నీకిచ్చిన దాన్ని నువ్వు ఉపయోగించుకుంటూ, నువ్వు ప్రయత్నం చేస్తే ఇస్సాకు ఆ దేశమందు విత్తనము విత్తి 100 ఫలము పొందెను. 100 ఫలం. చేయండి, ఏదో ప్రయత్నం చేయండి. ఏ ప్రయత్నం చేయకుండా దేవుడు నన్ను ఆర్థికంగా దీవించాలంటే అలీబాబా అద్భుత దీపం అనుకున్నారేంటి? గాలిలో దీపం ఏం పెట్టదు. నీ ప్రయత్నం నువ్వు చేయి. దేవుడు ఆర్థిక దీవెన నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులేనండి. కానీ ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే బాగుంటది. అతి తెలివి ఎక్కువైపోయింది. జ్ఞానం ఉండాలి కానీ అతి తెలివి వద్దు. అతి తెలివి వల్ల లోక దరిద్రం అన్నమాట. అతి తెలివి ప్రదర్శించకుండా ఉన్న వనరుల్ని, నీకు ఏదైతే ఉందో, ఏ టాలెంట్ ఉందో, ఒక సిస్టర్ గారు ఉన్నారు జాబ్ చేసేది. జాబ్ చేయడం ఆవిడకి ఇష్టం లేదు. ఇంట్లోనే చిన్న హోటల్ ఏమి లేదు. ఇంట్లోనే హోమ్ ఫుడ్ రెడీ చేస్తారు. జొమాటోలో పెట్టారు. ఆ జొమాటో వాడు బుక్ చేసుకుంటాడు. ఈ పార్సిల్ పంపింది. ఇంట్లో నుంచి చేసుకుంటుంది ఆవిడ. అక్కడ ఏమీ లేవు. పెద్ద పెద్ద పాత్రలు కూడా లేవు. చిన్న చిన్న కుక్కర్లోను, చిన్న దాంట్లో ఉప్పు చేప, పప్పు చారు. సిటీలో వాడికి ఆ ఉప్పు చేప ఎక్కడ దొరుకుతుంది? ఏ హోటల్లో దొరుకుతుంది? బుక్ చేసుకుంటున్నాడు. ఈ ఉప్పు చేప, పప్పు చారు పంపించింది. తెలివి ఉండాలే కానీ, దేవుడి మీద ఆధారపడాలే కానీ, ఏదో ఒక దారి దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. విత్తనం విత్తండి, ప్రయత్నం చెయ్యండి. తర్వాత ఏం చేయాలంటే, ఆర్థిక దీవెన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటయ్యా అంటే, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి నమ్మకముగా దేవునికి దశంభాగం ఇవ్వండి. ఇచ్చి దీవెన పొందిన వారు ఉన్నారు. దేవునికి ఇవ్వకుండా ఇంకా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా జీవితంలో నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ఎన్నో పరిస్థితులు నాకు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితులు. వాటన్నిటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళడానికి నాకున్న తాళపు చెవి ఏంటంటే, నమ్మకంగా దేవునికి దశంభాగం ఇవ్వడం. దేవునికి స్తోత్రం. అలాగని చెప్పారనుకోండి, ఈ పాస్టర్లు దశంభాగాల కోసం ఆశపడి చెప్తున్నారు. ఆశపడి చెప్పాను, ఆశపడక చెప్పాను, ముందు మాత్రం చేసి చూసిన వాళ్ళందరినీ అడగండి. ఆ సమయానికి ఆ సమయం దేవుడు అలాగ అద్భుతం చేస్తూనే ముందుకు నడిపిస్తాడు. ఆశ్చర్యకార్యం జరుగుతుంది. నా జీవితంలో నేను దశంభాగాన్ని దొంగిలించిన రోజులు గొర్రెకు బెత్తుడు తోకన్నట్టే ఉంది నా పరిస్థితి.
దశమ భాగం విషయంలో నమ్మకంగా ఉండడం మొదలు పెడితే ప్రతి పైసాలో నాకు వచ్చిన దాంట్లో ఇదిగో దేవునికి నేను ఈ దశమ భాగం ఇవ్వాలి అని నా సాక్షిని చెప్తున్నాను. అలా చేయడం మొదలు పెడితే పాస్టర్ గారు ఏ రోజుకి ఆ రోజు లెక్క రాగానే ముందు దశమ భాగం తీసేద్దామండి అని చెప్పి అదొక కవర్లో పెట్టి అలా ఉంచుతాం. కొంత అమౌంట్ అయిన తర్వాత దైవజనులకి ఫోన్‌పే చేసి ప్రార్థన చేయించుకుంటాం. అలా నమ్మకంగా చేసి చూడండి. అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ చేతులు కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. దేవుడు చేసిన వాగ్దానం అది. ఆకాశ వాకిండ్లను నేను నింపుతాను, పట్టజాలను గుండా దీవెనల చేత నేను నింపుతాను అన్నాడు ఆయన. నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. చదువుకునే పిల్లలు ఏదో పర్లేదండి, కాపీ కొడేసి 30 మార్కులకి బిట్టి చెప్పేస్తారు. 5 మార్కులకి మనం కానీ మార్కులు సంపాదించిన 10th క్లాస్ గట్టెక్కేస్తాం. ఇలా దిక్కుమాలి తెలివితేటలు ఉన్నందుకు ఎందుకు అక్కడ పోతారు పిల్లలు. ఎలా ఉండాలి తెలుసా? నేను టాపర్గా ఉండాలి. 600కి 300 మార్కులు కాదు, నాకు 600కి 600 రావాలి. అలా నేను అభివృద్ధి చెందితే దేవునికి మహిమ రావాలి. మొన్న ఎవరో స్పోర్ట్స్లో ఆటలు నాకు పెద్ద ఇష్టం ఉండదు కానీ అందుకే ఆ పేర్లు సంజు కదా, సంజు శాంసన్, క్రికెటే కదా అది. క్రికెట్లో ఆయన ఏదో చాలా చేశాడంటే ఏం చేశాడు మనకు తెలియదు, ఆ చదువు మనకు రాదు. అందరు ఇంటర్వ్యూ చేస్తే గ్రౌండ్లోనే చేతులెత్తి ప్రార్థన చేశాడు, అందరి ముందు చెప్పాడు నా దేవుడుగా ఈ ఘనత ఇచ్చాడని. దేవునికి స్తోత్రం. ఇంకొక అమ్మాయి కూడా ఎవరో జెమీమా కదా, ఆ అమ్మాయి కూడా చెప్పింది, టెన్నిస్ కదా అది, ఆవిడ క్రికెటేనా, ఆవిడ చెప్పింది. ఎంత ఘనత అండి, దేవుని నామం మహింపరిచి. మాతో కుక్కలన్నీ ఏం చేయాలో అర్థం కాక అట్లనే కరుచుకునే కుక్కలు. దేవుని నామం మహింపరచబడింది. 10th క్లాస్ నాకు తన్నేసింది, 10th క్లాస్ ఫెయిల్. మళ్ళీ ఏదో అలాగా తిప్పలు పడి కట్టి, అప్పుడు చదివేంటి అనుకుంటున్నారు, ఎగ్జామ్ జరుగుతుంటే వెళ్ళి చర్చి దగ్గర పనిచేసి, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఎక్కువ చదివేస్తే మళ్ళీ విస్తారమైన పుస్తకాభ్యాసం అంటే దేహమునకు హానికరం. నాకు నేనే వేసుకున్నాను మెట్లు, దిక్కుమాలు తెలివితేటలు. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత బుద్ధి వచ్చింది, ఐటీఐకి వెళ్ళాను. ఎలాగైనా సరే చదువుకోవాలి, కష్టపడాలి. వాళ్ళేమో అంత డబ్బులు మాయ, డబ్బులు ఇస్తే రికార్డ్ రాయిపోయినా పర్లేదు, డబ్బులు ఇస్తే ఎగ్జామ్ రాయిపోయినా వీళ్ళు గైడ్లు ఇచ్చేస్తారు, ఆ గైడ్లో చూసి ఏదో ఎక్కించేయడమే. ఎగ్జామ్కి 500, నేను రూపాయి ఇవ్వనంటే ఎలా పాస్ అవుతావు చూస్తానని సవాల్ చేశారు. ఇంకొక ఆయన అంటాడు, బుక్ బైండింగ్ సారు, దేవుడు వచ్చి రాసేస్తాడు వీడికి, వీళ్ళు దేవుడు అంటాడు కదా, దేవుడు వచ్చి రాసేస్తాడు. అదే కసి పెట్టుకున్నాను. ఏ నోటితోటైతే ఈ మాట అన్నాడు అదే నోటితో నీ దేవుడు గొప్పోడు అని అనిపించుకునేలా చెయ్యాలి. 1 రూపాయి ఎవరికి నేను ఇవ్వకుండా కసితో చదివాను, అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. వీళ్ళు రే యేసూరు మీ దేవుడు ఉన్నాడు రా అన్నాడు. దేవునికి స్తోత్రం. కసి కలిగి చదవండి. అభివృద్ధి అనేది ఎలాగొస్తుంది అనుకుంటున్నారు? గాల్లో దీపం పెడితే కాదు, దేవుడి మీద ఆధారపడితే. దేవుడి మీద ఆధారపడితే ఏం చేయాలి? దేవుడు చెప్పినట్టు చేయండి, ప్రయాసపడండి, చదవండి. ఆర్థిక అభివృద్ధి నీకు రావాలంటే చెయ్యి, నీకు తోచిన ఏదో చిన్న వ్యాపారం చేయి, ఏదో ఉద్యోగం చేయి. నీ స్కిల్ ఏదుంటే, నీకు నీ చేతుల్లో ఏదుంటే అది, నీ విద్య ఏదుంటే అది మొదలుపెట్టు. మెల్లమెల్లగా దాన్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తాడు దేవుడు. అంతా వింటారు, పాస్టర్ చెప్తాడు, మనం మాత్రం మన దారి మందే. స్కూల్కి వెళ్ళాడు పిల్లోడు, పాఠాలు విన్నాడు కానీ ఏమి బుర్రలోకి ఎక్కించుకోతే ఉపయోగం ఏముంది? ప్రార్థన చేయండి, ప్రభా నేను అభివృద్ధి చెందాలయ్యా, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. ఆధ్యాత్మిక విషయాలు, భౌతిక విషయాల్లో, నా ఆర్థిక స్థితిగతుల్లో నేను వర్ధిల్లునట్లుగా నీ కృప నాకు దయచేయడం. ప్రార్థన చేద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని, గాయను గురించి యోహాను అన్నట్టు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుదురుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రభువా, నన్ను